మన జీవితంలో శోధనలు ఎందుకు వస్తున్నాయి? కరెక్ట్ ప్రార్థన లేకపోవడం ద్వారా, కరెక్ట్ ఆత్మీయత లేకపోవడం ద్వారా, కరెక్ట్ ప్రార్థన జీవితాన్ని సంపాదించుకోకపోవడం ద్వారా, కరెక్ట్ కుటుంబంగా మనం ప్రార్థన చేయకపోవడం ద్వారా జీవితంలో కుటుంబంలో శోధనలు వచ్చి కుటుంబంగా, మానసికంగా, శరీరంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా సతమతం అవుతున్నాం. ఎందుకు అనంటే శోధన. ఎట్లా పోతుంది శోధన? ఏసే చెప్పినట్టు చేస్తేనే పోతుంది. ఏసే చెప్పినట్టు చేయకుండా ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తే శోధన అనేది పోదు. హల్లెలూయా. అందుకే ఏసే కరాఖండిగా చెప్తున్నాడు, మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఎందుకు ఇంత ఖండితంగా చెప్తున్నాడు ఏసయ్య అంటే, ప్రార్థన లేకపోతే అంత ప్రమాదం. ప్రార్థన లేని కుటుంబాలు భయంకరము, ప్రార్థన లేని జీవితాలు భయంకరము, ప్రార్థన లేని మనసు భయంకరము, ప్రార్థన లేని ప్రవర్తన భయంకరము. ప్రార్థన చేయట్లేదు అని అంటే వాళ్ళ మనసు వేరుగా ఉంటది. ప్రార్థన చేయట్లేదు అని అంటే వాక్యం వాళ్ళ హృదయంలో ఉండదు. ప్రార్థన చేయట్లేదు అని అంటే వాళ్ళ ప్రవర్తన కరెక్ట్ గా ఉండదు. ప్రార్థన చేయట్లేదు అని అంటే వాళ్ళు పాపాత్ములు అయిపోతారు. వీళ్ళ జీవితం అంతా శోధన జీవితంగా మారుతుంది. అందుకని యేసయ్య మనకు చెప్పేది ఏంటంటే, ఇలాంటి శోధన జీవితంలోనికి మీరు వెళ్ళొద్దు అని అంటే మెలకువగా ఉండి ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. ఎట్లా ప్రార్థన చేయాలి? ఎట్లా చేయాలి? మెలకువగా చేద్దామా? మరి నిద్రపోయి చేద్దామా? మెలకువగా చేద్దాం? ఎట్లా చేద్దాం? చాలా మంది కోరుకునేట్టు ఇట్లాంటివి. అందుకే ఆత్మీయంగా బాగుపడతలేరు, కుటుంబంగా బాగుపడతలేరు, ఆరోగ్యంగా బాగుపడతలేరు. ఏ జీవితాన్ని ఎలా చూసినా బాగుపడడం లేదు. ఎందుకు తెలుసా? ప్రార్థనను చిన్న చూపు చూడడం. ప్రార్థనని చిన్న చూపు చూస్తే వీళ్ళ జీవితాలు నిద్రపోతు జీవితాలుగా తయారవుతాయి. అందుకని చూడండి, చాలా మంది ఏమన్నావా చాలాసేపు అవుతుంది అందుకే అత్తలే నేను. సో ప్రియ జనములారా, అందుకే జీవితాలు శాపంగా తయారై శోధనల పాలై జీవితాలు పనికి రాకుండా తయారవుతున్నాయి. కానీ ఏసే మనకేం చెప్తున్నారంటే, ఇలాంటి పనికిరాని జీవితాలను వదిలిపెట్టి కాస్త హుషారు కలిగిన జీవితాలను సంపాదించుకోవాలి. ఇలాంటి జీవితాలను, హుషారు జీవితం అంటే ఏంటి? నిద్రపోతు జీవితం కాదు, మెలకువగా ఉన్న జీవితం. ఏం జీవితం? ఏం జీవితం? ఏం జీవితం? మెలకువగా ఉన్న జీవితం. నిద్రపోతులు వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు నిద్రపోతారు. ఏం చేస్తారు? ఏసే ప్రార్థన చేసుకోనరా అని చెప్పిండు. వీళ్ళేం చేయాలి? ప్రార్థన చేయాలి. కానీ వీళ్ళు నిద్రపోతాండ్రు. అందుకే ఏసే మళ్ళా మధ్యలో వచ్చి లేపిండు వాళ్ళని. లేపి ఏమంటే, నిద్రపోవద్దు, మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. ఎందుకు చెప్పిండు ప్రభు? నిద్రపోవద్దా? మరి పోలద్దా? మనలో నిద్ర మత్తు ఎప్పుడైతే వదులుతుందో అప్పుడు మనం ఆశీర్వదించబడతాం. నిద్ర మత్తు ఎప్పుడైతే మనల్ని విడిచిపెట్టిపోతుందో అప్పుడు ఆశీర్వదించబడతాం. నిద్ర మత్తు ఉన్నంత కాలం మనం బాగుపడడం కష్టం. నిద్రపోతులు, తిండిపోతులు దరిద్రులు అవుతారు అని బైబిల్. ఇంకా ఏసేమని చెప్పినంటే, తిండిపోతులతో గొంతికలో కత్తి పెట్టుకోవాలన్నాను. ఏం పెట్టుకోవాలట? ఎందుకు? నువ్వు బాగా తింటే నిద్ర వస్తుంది కాబట్టి ఇప్పుడు గొంతుకకే కత్తి పెట్టుకుంటే ఇక తిండిపోతు లోపలికి గొంతులు ఏముంటది? కత్తి ఉంటది. ఇక నువ్వు ఎంత మింగుదామన్నా మింగలేవు. అంటే తిండిపోతుల గొంతుకకు వాక్యం కత్తి పెట్టుకోవాలని చెప్తాను. మనం పెట్టుకోకపోతే దేవుడే పెడతాడు. దేవుడు పెట్టడం అంటే అర్థమైంది తెలుసా? దేవుడు గొంతు కత్తి పెట్టడం అంటే అర్థమైంది అని అంటే, రోగం అన్న పోస్తుంది, తిండి తినలేవు. తిండి తినలేవు, ఇక తినకుండా చేస్తాడు కొద్ది రోజులు. కొంతమందిని అయితే జీవితకాలం కూడా తినకుండా చేస్తాడు. మనమే కత్తి పెట్టుకుంటే అనవసరమైన కాడ తినం, అనవసరమైన టైంలో తినం, నిద్రపోతులుగా తయారు కావడానికి తినం. అదే దేవుడు పెడితే తిండిని మానుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. అందుకే
మనం అలాంటి పరిస్థితికి రావద్దు. అంటే నిద్రపోతులుగా తయారు కావద్దు. నిద్ర మత్తు అనేది దయ్యం. నిద్రపోవాల్సిన టైం వస్తేనే నిద్రపోవాలి. కానీ నిద్రపోకూడని టైంలో కూడా నిద్రపోతానం అని అంటే, ప్రార్థన టైంలో కూడా నిద్రపోతానం అని అంటే, ఇప్పుడు మన ప్రార్థన మనకు ఆశీర్వాదంగా ఎట్లా మారుతుంది? అందుకే చాలా మంది దరిద్రులు రెండు రకాలుగా తయారవుతారు. రెండు రకాల దరిద్రులు. ఒకటిది ఆత్మీయమైన దరిద్రులు. ఆత్మీయ దరిద్రులు అంటే వాళ్ళకు ప్రార్థన ఉండదు, భక్తి ఉండదు, భయం ఉండదు, ఆత్మీయత ఉండదు, విశ్వాసం ఏం ఉండదు. ఇక మీది మీరు నమ్ముకున్నాడే బ్రతుకుతారు. వీళ్ళు దరిద్రులే. వీళ్ళకు పైసా ఉంటుంది, బివ్వ ఉంటుంది, బట్టలు ఉంటాయి, అన్ని ఉంటాయి. కానీ దరిద్రులు. ఏం దరిద్రులు? ఆత్మీయత లేని దరిద్రులు. రెండోది దరిద్రులను ఎవరిని అంటారు? ఆర్థికంగా లేని వాళ్ళని దరిద్రులు అంటారు. సో రెండు రకాల దరిద్రాలు కూడా నిద్రపోతుతనం ద్వారానే వస్తాయి. అందుకే సామెతలు ఎంత క్లియర్గా ఉంది. 6వ అధ్యాయంలో మనం చదవం బైబుల్. ఇప్పుడు వద్దులు, 6వ అధ్యాయం తర్వాత చదువుకోండి. ఎంత క్లియర్గా ఉంది. నిద్రపోతుల దగ్గరికి ఎలా వస్తారట ఈ దయ్యం గాడు? దరిద్రం అనే దయ్యం ఆయుధదారులాగా వస్తుందట. సో ఇది ఏ దయ్యం అంటే దరిద్రపు దయ్యం. ఈ దయ్యం ఎవరికి ఉంది అంటే నిద్రపోతులకు ఉంటది. నిద్రపోతులు ప్రార్థన చేయలేరు. ప్రార్థన చేయకపోవడమే నిద్రపోతాను. సో అందుకని యేసయ్య మనకు చెప్పింది ఏంటంటే, మెలకువగా ఉండి ఎట్లా ఎట్లా మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. చేస్తే ఏమవుతుందట? శోధనలు రావు. చేయకపోతే శోధనలు వస్తాయి. ఇంకెట్లా ప్రార్థన చేయాలంట? 2, 3 అనగా కుటుంబంగా మరియు సంఘంగా కూడి ప్రార్థన చేయాలి. చేస్తే ఏమవుతుందట? యేసయ్య ఆ ప్రార్థనలోనికి వస్తాడు. చేయకపోతే మరి దేవుడే రాని ప్రార్థన, ఆ భక్తి పనికొచ్చేదా? అందుకే పనికిరాని బతుకులు బతుకుతాం. ఏందనంటే నా బాధలు ఎవరికి ఎరక, నా బాధలు ఎవరికి ఎరక, కష్టపడిన అలసిపోయిన, అందుకే చేయలే. నువ్వు ఎట్లా చేయకపోయినా గదే. నువ్వు చేయలేదంటే గంతేగా. కానీ చాలా మంది ఎంతో ఓవర్ చేస్తారు తెలుసా. ఏమో నాకు అలసిపోయినా. ఎందుకు అలసిపోతావు? లోపల లేదు భక్తి, అందుకే. లోపల ప్రార్థన లేదు, అందుకే అలసిపోతాను. లోపల ప్రార్థన భక్తి లేదు కాబట్టి అన్ని వస్తాయి. అందుకే అంటాను, మెలకువగా ఉండి ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. యేసయ్య ఉన్న ప్రార్థన జీవితానికి ఈ నిద్రలు, ఆకళ్ళు, నిద్రపోతానాలు, తిండిపోతానాలు ఉండవు. సమర్పణ ఉంటది దేవుని కొరకు. దాన్ని సంపాదించుకోవడమే నిజమైన ఆత్మీయ భక్తి. దాని కొరకు బ్రతకాలి. ఒకవేళ ప్రార్థన చేస్తే దయ్యం పట్టిందట. ఆ దయ్యం కింద పడి పడ్డాడట. ఈయన దయ్యం పేరు అడుగుంటే కొంతమంది అడుగుతారు కదా. ఆ దయ్యం ఏదో పేరు చెప్పిందట. పేరు చెప్పినాక ఆయన అడిగిండట, ఈ మనిషిలో నువ్వుండి ఏమేం చేపిస్తానో, ఈ మనిషిని ఏమేం పనులు చేపిస్తానో అని అడిగిండట. ఏమేమి పనులు చేపిస్తానో అని అడిగింది. అడిగితే ఆయన ఆ దయ్యం చెప్పిందట, బయట ఉన్నప్పుడు కొన్ని పనులు, ఇంట్లో ఉన్నప్పుడు కొన్ని పనులు చెప్పిందట, చర్చిలో చేసే పనులు చెప్పిందట. నేను అది చెప్తాను మీకు. ఇక ఇంట్లో బయట మనకెందుకు, అవన్నీ అందరికీ ఉన్నాయి, అందరికి తెలిసిన పనులు అవన్నీ కదా. అది జనరల్గా చర్చిలో చేసే పనులు చెప్పిందట. ప్రార్థనలో చర్చిలో ఉన్నప్పుడు చేసే పనులు ఏం చేపిస్తుందట అంటే, గోళ్ళు ఇట్లా కొరికిస్తుందట. ఏం చెప్తాట? చాలా మంది చర్చిలో గోళ్ళు కొరకటాలు ఉన్నారు. మనల్లో ఉన్నారా? మీరు చూసారు ఎవరన్నా? నేను ఈ మధ్యలో ఎవరిని చూస్తలేను.
ముందు రోజుల్లో ఉన్నారు ఎవరన్నా కొరుకుతారా? అబ్జర్వ్ చేయాలి, అబ్జర్వ్ చేయండి. దయ్యం చేపిస్తుందట పనులు, గోలు కొరికిస్తుందట. పాటలు పాడు ఉండదు, చప్పలు కొట్టుడు ఉండదు, వాక్యం వినుడు ఉండదు. ఏం పని చేస్తుంది అని అంటే ఆ మనిషి, ఆ దయ్యం పట్టిన మనిషి గోలు ఇట్లా ఊకే కొరుకుంటే కూర్చొని. మరి రెండోది అది చేయించే పని, ఊకే బయటికి లోపలే తిప్పుతుందట. ఓకే, బయటికి లోపలికి అవసరానికి అంటే సరే ఒకటిసారి అట్లా పోతారు, ఒక్కసారి పోతే చాలు, అది అవసరానికి. అయితే ఆ దయ్యం చెప్పింది అట్లా ఆయనతోని, మొదటిది గోళ్ళు కొరికిస్తుందట, రెండోది బయటికి లోపలికి తిప్పుతుందట, మూడోది పాట పాడకుండా వాక్యం వినకుండా ఊకి ఆవలింపులు తిప్పుతుందట. దయ్యం చెప్పింది మాట, అది నేను చెప్పింది కాదు. ఆ దయ్యం వచ్చినప్పుడు మొదటిది ఏం చెప్పించేది? గోళ్ళు కొరికిచ్చేది. గోళ్ళు కొరికి అలవాటు ఉంటే అనుకోవాలి ఆ దయ్యం బుద్ధి, ఆ దయ్యం పని. గోళ్ళు కొరుకుతాను అంటే నువ్వు శోధనలో ఉన్నావని అర్థం. ఎప్పుడు? ప్రార్థనలో, వాక్యం వినేటప్పుడు, పాటలో పడ్డప్పుడు, స్తుతించినప్పుడు, ఏ విధైనా ప్రార్థన టైంలో నువ్వు గోళ్ళు కొరుకుతాను అంటే నిన్ను సైతాన్ని శోధిస్తుంది. రెండోది, ప్రార్థనలో ఉన్నప్పుడు ఊకే లేచి అటు ఇటు పోవాలనిపిస్తుంది, కూర్చోవడానికి ఇబ్బంది అవుతుంది అని అంటే నువ్వు శోధనలో ఉన్నావని అర్థం. నిజంగా ప్రార్థన పనులకి ఎంతసేపు కూర్చున్నా ఆశ రాదు, మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నేను కూర్చున్న ఆశపడను, నిలబడ్డా ఆశపడను. మీరు నన్ను బాగా గమనించాలి. నేను నిలబడ్డప్పుడు చూడండి, నేను ఇబ్బంది పడ్డట్టు చేతనా? ఎంతసేపు నిలబడ్డా ఇబ్బంది పడ్డట్టు చేయను. మనము దేవునితో కనెక్ట్ అయితే మన శరీరం ఆత్మీయమైనదిగా ఆత్మీయతకే సపోర్ట్ చేస్తుంది, ఇంకా దేనికి సపోర్ట్ చేయదు. మొదటిది గోళ్ళు కొరకుడు, రెండోది లోపలికి బయటికి తిరగడం, మూడోది ఆవలింపులు. ఇవి మూడు ఆ సైతాన్ చెప్పించేదట. ప్రవీణ్ ఫస్ట్ ఉన్నాడు కదా, దయ్యాన్ని ఎల్లగొడుతున్నప్పుడు ఆ దయ్యం ఆయన ఎల్లగొడుతుంటే ఆ దయ్యంతో ఈయన మాట్లాడినట్టు. ఆ దయ్యం బయటకు వచ్చినప్పుడు మాట్లాడుతారు, పేరు అడుగుతారు. పేరు అడిగితే చెప్పిందట, దయ్యము నువ్వేం చెప్పిస్తానో ఈ మనిషిని బట్టి అని అడిగింది ఆయన. నేను విన్నది. అప్పుడు దయ్యం ఏం చెప్పింది తెలుసా? ఈమె సువార్త అని ఉరుకుతుంది, నేను ఈమెను సువార్త చెప్పకుండా చేసిన. ఏం చేసిందట? యూట్యూబ్లో ఉంది, అది యూట్యూబ్లోనే విన్నాను నేను. అది మీకు డౌట్ ఉంటే సెర్చ్ చేసి చూసుకోండి. ఈమె సువార్త అని ఉరుకుతుంటే ఈమెను సువార్త చేయకుండా నేను ఈమెను పట్టి ఈమెను సువార్త చేయకుండా ఆపేసిన. రెండోది, ఈమె దేవునికి దశమ భాగం ఇవ్వకుండా ఆపిన. అదేం చెప్పింది. మొదటిది సువార్త చెప్పకుండా ఆపిందట, రెండోది దశమ భాగం ఇవ్వకుండా. సువార్త చేస్తే మనం ఎవరి చిత్తాన్ని నెరవేర్చినట్టు? మన సువార్త చెప్తున్నామంటే దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చినట్టు. అంటే ఇప్పుడు సైతాన్ ఏం చేసింది? దేవుని చిత్తానికి ఈమెను వ్యతిరేకంగా తయారు చేసింది, దేవుని చిత్తం చేయకుండా చేసింది. రెండోది దశమ భాగము, ఒకటిది దేవుని చిత్తము, రెండోది వీళ్ళ ఆశీర్వాదం. దశమ భాగం ఆపితే ఇప్పుడు దేవుని చిత్తము నెరవేర్చకుండా అయింది, రెండోది వీళ్ళకి ఆశీర్వాదం రాకుండా అయింది. అంటే వీళ్ళని శాపంలోనికి నెట్టేసింది. చూసారా, దయ్యం పట్టినప్పుడు జరిగే పనులు ఇవి. చెప్పినవి కొన్ని, చెప్పకుండా జరిగేటి అన్ని. అందుకని మనము ఇలాంటి శోధనల పాలు కావద్దు అని అంటే ఇప్పుడు మనలో ప్రార్థన జీవితం ఉండాలి. ఏముండాలి? ప్రార్థన జీవితం ఉన్నోళ్ళకు ప్రార్థన అంటే ప్రేమ ఉంటుంది. వాళ్ళకు నిద్ర, ఆకలి, ఇవన్నీ ధూప ఇవన్నీ ఉండవు, సోయి ఉండదు వాళ్ళకి. ప్రార్థన మీద కాకుండా మనసు ఇంకా వేరే వాటికి మీదకి గుంజుతుంది అని అంటే వాళ్ళకు ప్రార్థన జీవితం లేదు, వాళ్ళ ఆత్మీయులు కారు. ఆత్మీయత అనేది లేకపోతే ఆ మనసు, శరీరము
దేవునికి అనుకూలంగా ఉండదు. నిద్ర మీదకి, ఆకలి మీదకి, ధూపం మీదకి, ఇంకా దేని మీదకో కొట్టుకుంటా ఉంటది. సో ప్రియ దేవులారా, దేవుడు చెప్పేది మనకు స్వయంగా యేసయ్య చెప్పిన మాటలేండి. ఏమని చెప్తున్నాడు? శోధనలో ప్రవేశించకుండా ఉండడానికి మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. ఇది నేర్చుకోవాలి మనం. నిద్రపోడు కాదు నేర్చుకునేది, టైం పాస్ కాదు నేర్చుకునేది. నిద్రపోకుండా ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. అప్పుడు మనం ఆశీర్వాదంగా మారుతాం. కుటుంబంగా ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. సంఘంగా ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. అప్పుడు మనం ఆశీర్వదించబడతాం. మన ప్రార్థనలో అప్పుడు దేవుడు ఉంటాడు. మన ప్రార్థన దేవుడు ఉన్న ప్రార్థనగా మారుతుంది. కానీ మనకే ఓవర్ చేసి నాదే గ్రేట్ అనుకొని నేను ఎవరితో కలవను అని ఎవరితో కలిసి ప్రార్థన చేయాలన్నా వాళ్ళకు దయ్యం పట్టినట్టుగా చూస్తే అప్పుడు దయ్యం ఎవరుకున్నట్టు అర్థమవుతుంది. ఇది మనం బాగా అర్థం చేసుకోవాలి. బ్రతుకుతాను ఎప్పుడు ఎవరైనా అన్యులు బ్రతుకుతారో మనం బ్రతుకుతాను. ప్రార్థన లేకుండా ఉంటే అది బ్రతికే అవుతుందా? ఆత్మీయత లేకుండా, ప్రార్థన లేకుండా, భక్తి లేకుండా ఉంటే అది బ్రతుకైతుందా? ఆ బ్రతుకు ఉంటేంది లేకపోతేంది. యేసే చెప్పిన మాట వినకుండా బ్రతికేది బ్రతికేనా? దాన్ని బ్రతుకంటామా? ఆ బ్రతుకు బ్రతికిన ఒకటే, బ్రతకపోయిన ఒకటే. అందుకనే మనం దేవుని మాట ప్రకారం బ్రతకడం నేర్చుకోవాలి. ప్రార్థన జీవితం కలిగిన బ్రతుకు నేర్చుకోవాలి. టైంపాసు, నిద్ర ఇవి మన బ్రతుకులోనికి రావద్దు. ఏముండాలి మన బ్రతుకులో? ఏం ప్రార్థన? వ్యక్తిగత ప్రార్థన ఉండాలి, కుటుంబ ప్రార్థన ఉండాలి, సంఘ ప్రార్థన ఉండాలి. ఈ ప్రార్థనలు మనల్ని ఏం చేస్తున్నాయి? శోధన నుంచి తప్పిస్తున్నాయి మరియు దేవుడు కలిగిన ప్రార్థనగా మారుస్తున్నాయి. అప్పుడు వాళ్ళ ప్రార్థనలు దేవుడు వింటాడు. నువ్వు ప్రార్థన చేయాలి, నువ్వు విశ్వాసివి కాబట్టి, నువ్వు దేవుని నమ్ముకున్నావు కాబట్టి ప్రార్థన చేయాలి. నీ పని అది. నువ్వు చేయాల్సిన పని చేయకుండా ఏతులు కొట్టుకుండా బ్రతకడం ఏంది? నేను ప్రార్థన చేయకపోతే తెలుస్తుంది మీకు, నేను ప్రార్థన చేయకపోతే ఏర్పడుతుంది ఇంట్లో అంటే ఏం ఏర్పడుతుంది? నీ భక్తి ఏర్పడుతుంది, నీ బ్రతికి ఏర్పడుతుంది, నీ బుద్ధి ఏర్పడుతుంది, ఇంకేం ఏర్పడుతుంది? చాలా మంది ఇలాగా ఓవర్ చేసి దేవునికి వ్యతిరేకంగా బ్రతుకోవడం ప్రారంభిస్తున్నారు. సో మనం అట్లాంటి వాళ్ళం కాదు కదా. ఎట్లాంటి వాళ్ళం మరి? ఆత్మీయులం. మనం కేవలం ఆత్మీయులం, ఆత్మీయంగా ప్రార్థన చేసేటోళ్ళం, ఆత్మీయమైన భయము భక్తి ఉన్నోళ్ళం. కాబట్టి మనకు ప్రార్థన ఉండాలి, వ్యక్తిగత ప్రార్థన ఉండాలి, కుటుంబ ప్రార్థన ఉండాలి, సంఘ ప్రార్థన ఉండాలి. ఇవి లేకపోతే నీ ప్రార్థనలో దేవుడు లేడు.